ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మీ మధ్యలోనికి రావడం జరిగినది. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్దాం. ప్రేమ కలిగిన దేవ, కనికరం గల పరలోక తండ్రి, స్తోత్రాలు. ఇదిగో నాయన, యూట్యూబ్ ద్వారా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అయ్యా, నీ బిడ్డలు ఏ అవసరంతో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. వారి అవసరము నీ నామంలో తీర్చండి. వారి అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యతో ఉన్నారో మాకు తెలియదు ప్రభా. ఆ సమస్యలోనే నీ బిడ్డలను విడిపించండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. నేను ప్రతి సమస్యలోనే నీ బలమైన కార్యము జరిగించి కృప చూపించి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నేను పిల్లల విషయంలో ప్రభా నా దేవా నీ సన్నిధికి వస్తున్నాం. దేవా, పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారు స్కూల్కి వెళ్తూ ఉండగా వస్తూ ఉండగా నీ సన్నిధి కాపుదల తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ స్తోత్రాలు. కొద్ది నిమిషము నీ యొక్క వాక్యం ధ్యానించడానికి కృప చూపుతున్నాము. మధుర యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 45 వచనం 46 వచనం చూసినట్లయితే, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహ చేసితురని చెప్పి వారిని వెళ్ళగొట్టి ఆరంభించను. చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఏమని బోధిస్తుందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 45వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, నా మందిరము ప్రార్థన మందిరం అని రాయబడి ఉన్నది. అంటే నేటి దినాలలో చూసినట్లయితే ప్రార్థన మందిరంలో ప్రార్థన చేయలేకపోతున్నారు విశ్వాసులు. ప్రార్థన మందిరంలో ప్రార్థన చేయలేకపోతున్నారు దైవజనులు. మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటిదంటే, మనము ప్రార్థన చేస్తున్నామా లేక ఏదో ప్రార్థన చేస్తున్నామా చేయట్లేదు అనేది మనము అంతరాత్మక మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసేవారు అంటే దేవునికి ఇష్టం ఉండదు. ప్రార్థన పరులను దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. ప్రార్థన పరులను దేవుడు ఏం చేస్తుందంటే ఇష్టపడుతూ ఉంటాడు. వారి పట్ల దేవుడు కృపా కనికరం చూపిస్తూ ఉంటాడు. ప్రార్థన పరుడుగా యోబు ఉన్నాడు. ఎట్లా అంటే, యోబు జీవితంలో పరిశీలన చేసినట్లయితే ఆయన ప్రతి దినము ప్రతి సాయంకాలము ఏం చేస్తుందంటే అర్పణలు అర్పించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రార్థన పరుడుగా ఉన్నాడు. మన జీవితంలో చూడండి, అపోస్తుల కార్యంలో కొర్నేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన పరుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కొర్నేలుని దర్శించినాడు. ప్రార్థన పరుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు యోబు గురించే సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే, యోబు లాంటి నీతిమంతుడు ఒకడు కూడా లేడని చెప్తున్నాడు. యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు. యోబు న్యాయవంతుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోబు నాయందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, ఈ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క మందిరం ఏమైపోయిందంటే దొంగల గుహంగా మారిపోయినది. ఆ మందిరం ఏమైపోయిందంటే విక్రమం చేసేవారిగా, అంటే నేటి సంఘాలలో పరిశీలన చేసినట్లయితే దేవుని భయము బొత్తిగా లేదు. ఏంటంటే పగలు ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. ఏంటిదంటే నా సంఘం గొప్ప అని చెప్పుకుంటూ ఉంటున్నారు. సంఘ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క అధికారం కోసము ప్రాకులాడుతూ ఉంటున్నారు, కానీ ప్రార్థన చేస్తారు. మనము మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో, ఎప్పుడైతే ప్రార్థన పరులుగా ఉండగలుగుతామో, అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నన్ను కూడా దేవుడు అనేక ప్రజలకు ఆశీర్వాదంగా ఉంచుతాడు. ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంచుతాడంటే, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కనికరమైన తండ్రి, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ మాటలు విన్నాం దేవా. నీ మాటలు నీ బిడ్డల జీవితాల్లో
మీరు బలభరితం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి యొక్క కన్నీళ్లను తూడవని నాయన, ప్రతి వారి సమస్యలు మబ్బు వలె వీడి పోనుగాక. నువ్వే బలమైన కార్యం జరిగించి కృపజూపుతో నమ్ముచు మా త్వరగలైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.